బ్లడ్ బ్యాంక్ లో రక్త నిల్వలు లేనందున రోటరీ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్త నిధులను సేకరిస్తున్నామని రోటరీ క్లబ్ పాస్ట్ గవర్నర్ టికు ప్రెసిడెంట్ మజీద్ హుస్సేన్ తెలిపారు. కాకినాడ వివేకానంద పార్క్ లో గల కేవీఆర్ లైబ్రరీలో రోటరీ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం జరిగింది. పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొని స్వచ్ఛంద రక్తదానం చేశారు. శిబిరంలో పాల్గొన్న దాతలకు పాస్ట్ గవర్నర్ టికు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ మణికంఠ, ఐపీడీజీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, జాయింట్ సెక్రటరీ ముమ్మడి వీర వెంకట సత్యనారాయణ, పాస్ట్ ప్రెసిడెంట్ తడాల బుజ్జి, ఎక్సెల్ రమేష్, ఆర్ఎన్బి ప్రెసిడెంట్ మణికంఠ పులవర్తి, సుందర్, దొళ్లపూడి చిట్టుబాబు, రోటరాక్ట్ ప్రెసిడెంట్ శ్రీరామ్, రొటేరియన్స్, రోటరాక్టర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. August Sunday, we are conducting a blood donation drive at Vivekananda Park in Kakinada. Our club members, along with the support of Rotaractors, sponsored by Rotary Club of Kakinada, have been working here to spread awareness about blood donation. We are also explaining people the benefit of donating blood, and at the same time, this drive is also intended to help the acute blood shortage that our country is seeing in different parts. So we are targeting to get as many donors possible, and this should be a continuous project from our club. So we are looking forward to having many more in the coming days, and we would like to invite all the news readers, the viewers of this news, to kindly come forward and donate blood to whichever platform they can reach out to. రక్తం యొక్క ఇంపార్టెన్స్ ఎవరికైనా కావాల్సి వచ్చినప్పుడే తెలుస్తుంది. అది అప్పుడు మాకు అందరూ ఫోన్లు చేసి ఏమంటే ఈ గ్రూప్ ఉందా ఆ గ్రూప్ ఉందా అనేది అడుగుతూ ఉంటారు. ఆ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడే దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన జనాభా అందరికీ కూడా రక్తం ఎంత ఇంపార్టెంటో, ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ సర్జరీలకు కానీ ఎవరికో ఒకళ్ళు ప్రతి వాళ్ళకి వాళ్ళ ఇళ్లలో ఏదో రిక్వైర్మెంట్ ఉంటూనే ఉంటుంది ఎప్పుడో అప్పుడు. కాబట్టి అందరూ కూడా ఎవరైతే ఎలిజిబుల్లో ఇవ్వడానికి 18 అక్కడ బోర్డు పెట్టాం మేము, 18 నుంచి 65 సంవత్సరాల వరకు ఎవరైనా సరే వాళ్ళ హెల్త్ నార్మల్గా ఉంటే వాళ్ళు ఇవ్వచ్చు. బ్లడ్ ఇవ్వడం వలన అపోహలు చాలామంది ఉంటాయి, వాళ్ళు అవి తొలగించాలి మనం. ఎందుకంటే మనం బ్లడ్ 3 నెలలకో 4 నెలలకో ఒకసారి ఇస్తే మన శరీరంలో కొత్త బ్లడ్ ఫామ్ అవుతుంది. కొత్త బ్లడ్ ఫామ్ అయిన తర్వాత మన ఆరోగ్యం ఇంకొంచెం బాగుంటుంది. నేను ఎగ్జాంపుల్ కింద నేనంత గట్టిగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నాకు 63 సంవత్సరాలు, ఇప్పటికి నేను 52 సార్లు రక్తదానం చేశాను. కాబట్టి మేము అది ఒక లివింగ్ ఎగ్జాంపుల్ కింద నేను అందరినీ ఎంకరేజ్ చేస్తాను. ఎవరుంటే అది ఆడవాళ్ళు అవనండి, మగవాళ్ళు అవనండి, ఎవరైనా సరే ఇస్తే మరొకరు జీవితం మనం కాపాడగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.